నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా మంచిదండి, చాలా హెల్దీ. ఒక్కో పీస్ వచ్చి 60-70 రూపాయలు ఉంటుందండి బయట కొని తినాలంటే. ఇది ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో చూసారా, చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడాని. డోక్లా అండి, డోక్లా కాదండి, సారీ, డోనట్స్ అండి. డోనట్స్ చూసారా, పంచదారతో చేశాను, కొబ్బరితో చేశాను, అలాగే వీటితో కూడా చేశాను, కలర్స్తో కూడా చేశానండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఫస్ట్ టైం చేశాను. చూడండి, ఇప్పుడు పాలు తీసుకున్నాను, ఒక గ్లాస్ పాలు తీసుకుని ఈస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ ఈస్ట్ వేసాను. గోరువెచ్చని పాలు అండి, గోరువెచ్చని, వేడిగానే ఉండకూడదు, చల్లగానే ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవి బాగా పొంగాలంటే ఒక స్పూన్ మన పంచదార వేసానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను. వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి, పొంగుతుంది. ఈస్ట్ పొంగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. సరే, ఇలాగ వదిలేసానండి. చూడండి, పర్మనెంట్ అయిపోయింది. అవుతుంది మనం అలా వదిలేయడం వల్ల. చూడండి, పర్మనెంట్ అయ్యింది చూసారా. ఇప్పుడు దీన్ని వీటిలోనే మనం 2 కప్పులు మైదాపిండి, మనం బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మైదాపిండితో చేస్తున్నాను, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అయితే ఈజీగా మైదాపిండితో ఇప్పుడు చేస్తున్నాను. ఒక కప్పు వేసాను కదా, జల్లించేద్దాం. అలాగే 2వ కప్పు కూడా వేసేసి జల్లించేద్దామండి. జల్లించేసిన తర్వాత, జల్లెడ పట్టేసిన తర్వాత ఈ పిండిని అంతా బాగా మృదువుగా కలుపుకోవాలండి. బాగా గట్టిగా కాకుండా, బాగా పలసగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసానండి. వేసి శుభ్రం కలిపేసాను. కలిపేసి మనం చేతితో బాగా మద్దన చేయాలండి. ఎంత బాగా చేస్తే ఆ పీస్ని ఎలా పట్టుకుంటే మనకి చక్కగా పేపర్లా వచ్చేయాలండి. అలా ఉండాలి. అలా పట్టుకున్నప్పుడే మనకి డోనట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, డోనట్స్ చేయడానికి చపాతీ పిండి కర్రతోటి చపాతీలా చేసి ఇంకా దలసరిగా చేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ టైం కదా, కొంచెం నేను భయపడ్డాను, ఎక్కువ దలసరి వస్తే ఉడుకుతాయో లేవు అన్నట్టుగా. కానీ చాలా బ్రహ్మాండంగా ఉడికే, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. నేను వేసిన పంచదార అన్నీ సరిపోయాయి కరెక్ట్గానే. ఫస్ట్ టైం చేయడం అంటే నేను ఎలా వస్తాయని డౌట్ పడ్డాను, కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అయితే ఇంకా మందంగా ఉండాలి, కొంచెం మందంగా చేసుకోవాలండి. నేను ఇంకా చూడండి, మధ్యలో మూతతోటి చేస్తున్నాను. ఇంకో చూడండి, మధ్యలో ఈ మూత ఇలా పెట్టి కట్ చేయాలండి. సరే, చాలా బాగా వచ్చాయండి. ఇవి మళ్ళీ ఒక గంట అలా, ఒక నిమిషం అలా వదిలేయాలండి, 2-3 నిమిషాలు, లేకపోతే ఒక అరగంట అయినా అలా వదిలేయండి. తీసి ప్లేట్లు వేసి మూత వేసి అలా ఒక అరగంట వదిలి ఇంకా పొంగుతాయి. ప్రాసెస్ ఇప్పుడు ఆయిల్ మరుగుతుందండి. ఆయిల్లో మనం వేసేద్దాం. ఈ డోనట్స్ చాలా చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సరే, తిరగా మరిగేసాను. ఈ డోనట్స్ చూసారు ఎంత బాగా వచ్చాయి. వేడి వేడి ఉన్నప్పుడే మనం ఏ సిరప్లో కలపాలనుకుంటున్నాం ఆ సిరప్లో ముంచండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. సూపర్ టేస్ట్, రుచి అయితే సూపర్ ఉన్నాయి. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీరు నచ్చితే మరియు ఏం కాదండి, అది ఏగైతే కాదు, ఏదో మొత్తం వాళ్తుంది అలా వచ్చి. స్వీట్ కదా, మీకు నచ్చితే చూడండి. ఇదిగోండి, ఇది కొబ్బరి, ఇదేమో పంచదార, ఇవేమో చూడండి మన చాక్లెట్తో చేశానండి. ఇది ప్లేను, ఇది చాక్లెట్. సరే, ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను టేస్ట్ అయితే మరి అదిరిపోయిందండి. నాకంటే ఇంట్లో అందరూ చూసావో అన్నారు, అంత బాగున్నాయండి. మరి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే చాలా గుల్లగా వచ్చేయండి. అయితే ఇంకా మందంగా వెయ్యాలి. నాకు మందంగా ఎత్తే ఎలా ఉంటుందని భయపడ్డాను, కానీ ఉంటానండి.